ఈరోజు ముఖ్యంగా మనము వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనే కార్యక్రమాన్ని గత నెల 29వ తారీఖు నుంచి 12వ తారీఖు జూన్ వరకు మనం ఇది వివిధ గ్రామాల్లో రంగారెడ్డి జిల్లాలో శాస్త్రవేత్తలు ఇటు కేంద్రీయ మిట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలతో పాటు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సంయుక్తంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ పశుసంవర్ధక శాఖ వివిధ విభాగాలకు సంబంధించిన బ్యాంకు నబార్డ్ బ్యాంకు ఇఫ్కో సంస్థలు స్పిక్ కంపెనీ వాళ్ళు ఈ డ్రోన్ సంబంధించిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పాలు పంచుకోవడం జరుగుతుంది. గత నెల 29వ తారీఖు నుంచి మేము వివిధ గ్రామాల్లో మండలాలకు సమన్వయంగా ఇటు రాష్ట్ర వ్యవసాయ శాఖ పశుసంవర్ధక శాఖ వాళ్ళ యొక్క సలహా సూచనల మేరకు సంబంధించిన గ్రామాల్లో రైతు వేదికలలో ఈ యొక్క వ్యవసాయ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. వివిధ రకమైన వ్యవసాయ సంబంధించిన పని ఈ ప్రీ ఖరీఫ్ సీజన్ అనేది స్టార్ట్ అయినది. వర్షాభావం కూడా తొలకరి వర్షాలు కూడా మనకు రైతులకు ఎంతో శుభపరిణామం తెలియజేస్తున్నది. ఆ ఒక సమయానికి వెళ్ళే రైతులకు ముఖ్యంగా వాళ్ళకు కావాల్సిన ఏవైతే అవసరాలు ఉంటాయో వాటికి సంబంధించిన సలహాలు వాళ్ళ యొక్క సమస్యలకు సంబంధించిన వివిధ శాస్త్రవేత్తలు కృషి విజ్ఞాన కేంద్రం ఇది సంయుక్తంగా వీటికి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రైతు సోదరులకు ఈ యొక్క ప్రభుత్వ పథకాల గురించి సాయిల్ పరీక్ష చేసుకునే ముఖ్య ఆవశ్యకత గురించి నవీన పద్ధతులు ఒక విత్తనాలు ఇటు వ్యవసాయ కళాశాల నందు వ్యవసాయ క్షేత్రంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి సంప్రదించిన ఒక ఫీడ్బ్యాక్ అనేది నమూనా పత్రాలు మేము వాళ్ళ ద్వారా సేకరించేసి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా మా యొక్క ఐసీఆర్ అటారీ సంస్థ జోన్ 10 వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ ఫామ్లో కూడా పొందుపరిచేసి మేము సమస్యలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాము. గ్రామీణ పెరటికోళ్ళ గురించి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇది తక్కువ పెట్టుబడిదారు అంటే రాజన్ నగర్లో 3 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, కోళ్ళ పరిశోధన సంస్థలు. ఆ ఒక సంస్థల దగ్గర మనం తెచ్చుకొని ఒక 15 రోజుల వరకు 20 రోజుల వరకు కొద్ది జాగ్రత్తలు కనుక గృహ వసతి కానీ వాటి యొక్క నైట్ షెల్టర్ కానీ వాటి దానా గురించి కొద్ది జాగ్రత్త తీసుకుని అంటే 100కి 90% వరకు మరణాలు సంభవించకూడదు చూసుకోండి. అవి మనము క్రమం తప్పకుండా కొద్ది ఆరోగ్య సూచనలు మనం చేసుకున్నట్టయితే మనకు 3.5-4 నెలల లోపల వాటికి మంచి ఎదుగుదల వస్తాయి. అంటే 2.5 నుంచి 3 కిలోలు వస్తాయి. అవే మనము దగ్గర పెట్టుకొని పుంజులు వాటిని అమ్ముకున్నా కూడా పెట్టెలు మన దగ్గర కూడా గుడ్లు కూడా మనకి ఏంటంటే అధిక దిగుబడి నుంచే మనకు ఈ కోళ్ళు ఉన్నాయి. వాటిల్లో 100 నుంచి 150 వరకు గుడ్లు పెడతాయి ఒక సంవత్సరానికి. ఆ గుడ్లు కూడా ఇప్పుడు మంచి దేశవాళీ గుడ్లు కూడా ఒక్కొక్క కోడి 100 నుంచి 150 గుడ్లు పెడితే కూడా ఇటు గ్రామీణ మహిళలకు ఎంతో విధంగా లాభదాయకంగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం.